హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదము. చాలమ్మ, చిన్న ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడిని మా కన్న తండ్రి, మహిమగల రాజా, మీ శ్రేష్టమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇగో నా తండ్రి, ఈ సమయంలో ఈ మాటలు మేము ధ్యానిస్తుండగా బోధిస్తున్న నా యందు మీ ఆత్మ నుంచి నన్ను మీ నోటి బుర్రగా వాడుకోండి. వినుచున్న మీ బిడ్డలకు ప్రభువా, ఇదిగో నా తండ్రి, వాక్యమును అర్థమయ్యే రీతిగా బోధించి మీ బిడ్డల హృదయాల్లో వాక్యాన్ని భద్రపరచమని మా కొద్ది విన్నపములు నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహించబడును. ఇక్కడ పౌలు గారు పరిసైడ్ అన్న విషయం మనందరికి కూడా తెలుసు. పౌలు గారు పరిసైడ్. ఆయన ధర్మశాస్త్రాన్ని ఎంతో క్షుణ్ణముగా చదివినవాడు, ధర్మశాస్త్రములో పట్టుగలిగిన వాడు. అందుకే కదా కొన్ని విషయాల్లో అతి విద్య వల్ల పౌలుకి పిచ్చి పట్టిందన్న మాటను కూడా వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ శాస్త్రులు పరిసయులు అతి విద్య వలనంట పౌలు గారికి ఏం పట్టిందంట, పిచ్చి పట్టిందన్న మాటను కూడా వారు వాడటం జరిగింది. అయితే ఆయన ధర్మశాస్త్రములో వేదాంత విద్యను అభ్యసించి ధర్మశాస్త్రమే తనకు ఆయుధముగా చేసుకొని ఆ దినాల్లో ఉన్న సమయంలో దేవుడు అతను దర్శించటం, క్రీస్తును అంగీకరించటం, క్రీస్తు అంటే ఎవరో తెలుసుకోవటం, తాను ఎవరి మీదైతే పోరాటం చేస్తున్నాడో అదంతా కూడా తప్పని తెలుసుకొని తిరిగి సువార్తను ప్రకటించటం అనేది మనందరికి కూడా తెలిసిన విషయం. అయితే అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహించబడును. అంటే ఆ దినాలలో ఇజ్రాయెల్కి ఇచ్చిన చట్ట ప్రకారము మనిషి చేసిన పాపానికి ఏమి బలైపోతూ ఉన్నాయి, జంతువులు బలైపోతూ ఉండేవి. మనుషుడు చేసిన పాపానికి జంతువులు బలైపోతూ ఉండేవి. ఒకసారి మనము నిర్గమాకాండము 29వ అధ్యాయము, నిర్గమాకాండము 29వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండము 29వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాళ్యమునకు వెలుపట అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. అంటే ఎవరి నిమిత్తమైతే ఆ పశువులు బలవుతున్నాయో వారి నిమిత్తము ఇది ఎక్కడ దహించబడాలంట, పాళ్యము వెలుపట, అనగా శిబిరము వెలుపట అగ్ని చేత ఈ యొక్క బలి పశువు ఏం చేయాలి, దహించబడాలి. ఇది పాప పరిహారార్థ బలి. అంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఇదే విషయాన్ని ఇంకో చోట కూడా లేవీలకు రాసిన పత్రిక లేవీకాండము 16వ అధ్యాయము, లేవీకాండము 16వ అధ్యాయము 27వ వచనము.
పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడును. పాప పరిహారార్థ బలిగా ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపటకు తీసుకొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసిన వాడు తమ బట్టలు ఉతుకుకొని నీళ్లతో దేహము కడుక్కుని తరువాత పాళెములోనికి రావలెను. అంటే ఇంకొక విషయాన్ని మనం 21వ వచనంలో చూద్దాం. 16:21 లేవికాండము. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దానిని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొని నారబట్టలు తీసివేసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తము ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అంటే ఆ దినాలలో ఇప్పుడు యాజకుడు కూడా తన కొరకు కూడా ఏం చేసుకోవాలి? అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు కదా. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. ఎవరు ఆయన నియమించుకుంది యాజకుడుగా? ఎవరు నియమించుకున్నారు? దేవుడే నియమించుకున్నాడు. అంటే ఆయన యాజకుడైనప్పటికీ తన నిమిత్తము కూడా ఏం చేసుకోవాలి? పాప పరిహారార్థ బలి. ఇజ్రాయెల్ నిమిత్తము పాప పరిహారార్థ బలి, తన నిమిత్తము కూడా పాప పరిహారార్థ బలి అర్పించినాకే ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలము అనగా కరుణాపీఠము ఉండే చోటుకి వెళ్ళాలి. మందసపు సముఖపు పెట్టే మందసము ఉండే చోటు. ఆ మందసము ఉండే మూతను ఏమన్నారంటే కరుణాపీఠము అన్నారు. ఇంతకు ఆ మందసములో ఏమేమి ఉంటాయి? మందసములో ఏమేమి ఉంటాయి? అహరోను చిగురించు కర్ర, 10 ఆజ్ఞల పలకలు, తర్వాత అహరోను చిగురించు కర్ర, 10 ఆజ్ఞల పలకలు, తర్వాత మన్నా పాత్ర. దీనిపైన ఒక మూత ఉంటుంది. దాని మీద 2 కెరూబులు తన రెక్కలు చాపుకొని ఉంటాయి. ఆ మధ్యలో ఉండేది కరుణాపీఠం. ఇప్పుడు ప్రధాన యాజకుడు దహన బలిగా అర్పించే ముందు వీటిని బలించిన రక్తాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలము దాటుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. దేని చేతబుచ్చుకొని వెళ్ళాలి? రక్తాన్ని చేత్తో పట్టుకొని వెళ్ళాలి. అంటే ఆ రక్తాన్ని తీసుకుంటున్న క్రమంలో తనను తాను కూడా పాప పరిహారార్థ బలిగా పరిశుద్ధపరుచుకోవాలి. ఎందుకంటే అతనిలో కూడా ఏదైనా అపవిత్రత ఉందా, వెంటనే అక్కడ చంపబడతాడు. ఆ ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క తేజస్సు వలన అతను కూడా చంపబడతాడు. కాబట్టి అతడు కూడా ఎలా వెళ్ళాలి అంటే తనను తాను పరిశుద్ధపరుచుకొని వెళ్ళాలి. అదే క్రమములో ప్రజలను కూడా పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరిచినంత మాత్రం ప్రజలు ఎంత మాత్రము కూడా లోపలికి రావటానికి
వీలు లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ప్రజలందరూ ఎక్కడ ఉండాలి? శిబిరము వెలుపట ప్రత్యక్ష గుడారము వెలుపట ఉండాలి, కానీ లోపలికి ఎంత మాత్రం కూడా ప్రవేశించటానికి వీల్లేదు. ఇప్పుడు బలిచ్చిన ఆ బలి పశువు ఎక్కడ దహించబడాలి? ఎక్కడ? పాళెము వెలుపట, అనగా ప్రత్యక్ష గుడారము వెలుపట దహించబడాలి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏం జరిగిందంటే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై అన్నాడు. 13వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదము అన్నాడు. అంటే ఆయన ఎక్కడ శ్రమ పడ్డాడు? ఎక్కడ శ్రమ పడ్డాడు ఆయన? ఏ విధంగా అయితే మనుషుల నిమిత్తము పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా అర్పించాల్సిన పశువు ఏ విధంగా అయితే శిబిరము వెలుపట దహించబడుతుందో, అదేవిధంగా ప్రజలందరి కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ఆయా భాషలు మాట్లాడే వారి కొరకు, ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా? శ్రమ పొందాడు. ఎక్కడ? గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు. గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన ఈ క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. ఇక్కడ ఇజ్రాయిలీలు ఏం చేసేవారంటే, ఒక ఎర్రని పెయ్యను తీసుకునేవాళ్ళు. ఆ ఎర్రని పెయ్యికి ఎక్కడ మచ్చ కానీ ఏవి కూడా ఉండకూడదు. ఆ ఎర్రని పెయ్యికి ఏమి ఉండకూడదు? మచ్చ కానీ, ఎలాంటి రోగం కానీ, దానికి ఎలాంటి వంక కానీ ఏమి ఉండకూడదు. ఆ ఎర్రని పెయ్యను వారు ఏం చేసేవాళ్ళు అంటే దహించేసేవారు. ఆ దహిస్తే వచ్చిన బలర్పించేసి దహిస్తే వచ్చిన బూడిదను వారు ఏం చేసుకున్నారంటే భద్రపరుచుకునేవాళ్ళు. ఆ బూడిదను ఏం చేసుకునేవాళ్ళు? భద్రపరుచుకొని వారు ఆ యొక్క మందిరములోనికి వెళ్ళేటప్పుడు ఆ బూడిదలో నీళ్ళలో కలిపేసి దాన్ని చల్లుకునేవారు. తద్వారా శరీర సంబంధమైన శుద్ధి కలుగుటకు ఆ విధంగా చేసేవారు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల, అవే వారిని పరిశుద్ధపరిచినట్లు వారు అనుకుంటే, ఏది శరీర సంబంధమైన పరిశుద్ధత కానీ వారు అనుకుంటే, చదవమ్మా, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనినా. ఎలా అర్పించుకున్నాడు ఆయన? తనను తాను నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఎవరి రక్తము? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా
శుద్ధి చేయును. అందుకే ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందునందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ కొత్త నిబంధనకు ఆయన ఏమై ఉన్నాడు? మధ్యవర్తి. మధ్యవర్తి అని ఎవరిని అంటాం? మధ్యవర్తి అని ఎవరిని అంటాం? ఇప్పుడు నువ్వు ఎవరన్నా పెద్ద మనిషిని కలవాలనుకుంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కలవలేవు. డైరెక్ట్గా నువ్వు వెళ్ళి కలవలేవు. ఓ మధ్యవర్తి కావాలి. ఆ పెద్ద ఆయన కలవాలంటే ఆ పెద్ద ఆయనతో మాట్లాడగలిగే శక్తి ఆ మధ్యవర్తికి ఉండాలి. అదే క్రమంలో నీతో మాట్లాడగలిగిన వ్యాఖ్యానం కూడా ఆ మధ్యవర్తికి వచ్చి ఉండాలి. అంతే కదా? ఆ పెద్ద ఆయనతో మాట్లాడాలనుకుంటే ఆయనతో మాట్లాడగలిగి ఉండాలి. ఇదే క్రమంలో నీతో కూడా ఆయన మాట్లాడగలిగి ఉండాలి. వీన్ని ఏమంటారు? మధ్యవర్తి అంటారు. ఇప్పుడు అతడు దేవుని చెయ్యి పట్టుకోగలిగి ఉండాలి. అంటే ఆయన దేవుడై ఉండాలి. దేవుని చెయ్యి పట్టుకోవాలంటే ఎవరై ఉండాలి? ఎవరై ఉండాలి? దేవుని చెయ్యి నరుడు ఎవరైనా పట్టుకోగలడా? పట్టుకోలేడు. దేవుని చెయ్యి పట్టుకోవాలంటే అతను కూడా దేవుడై ఉండాలి. నరులు చెయ్యి పట్టుకోవాలంటే అతడు కూడా నరుడై ఉండాలి. అందుకే నరుడైన దేవుడు మనుష్య కుమారుడు. ఆయన ఎవరు? నరుడైన దేవుడు మనుష్య కుమారుడు. అంటే మనుషుని చేతిని పట్టుకోగలిగాడు. అదే క్రమములో తండ్రి చేతిని కూడా పట్టుకొని ఇద్దరికి ఏం చేశాడు? సంధి చేశాడు. ఇద్దరికి ఏం చేశాడు? సంధి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆ పాపాల కొరకు తనకు తానే ప్రాయశ్చిత్త బలిగా మనందరినీ కొరకు ఆయన ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ఆయా భాషలు మాట్లాడే వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఒకేసారి బలి అర్పించి తన రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని పవిత్రపరిచి ఏం చేశాడో తెలుసా? దేవునికి మనుషులకు మధ్య ఆ అడ్డుగోడను దూరపరిచేసి దేవునితో నీతో దేవుడు మాట్లాడుకునేటట్లుగా చేశాడు. నీ మాట ఆయనకు అర్థమయ్యేటట్లు చెప్పటానికి ఇప్పుడు కూడా ఆయన మధ్యవర్తిగానే ఉన్నాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాట నీకు ఏ విధంగా యుక్తంగా ప్రార్థన చేయాలని తెలుసా? అసలు నీ మాట ఆయనకు అర్థమవుతుందా? ఏ విధంగా నువ్వు దేవుణ్ణి అడగాలో నీకు తెలియదు. కానీ నువ్వు మాట్లాడుతున్న మాటను తీసుకొని ఆయనకి ఏ విధంగా చెప్పాలో ఆయన చెబుతాడు. ఈయనేమంటారు? మధ్యవర్తి. ఇప్పుడు నువ్వు తెలుగులో చెప్పావు, ఆయనకి ఏ భాషలో చెప్పాలి? ఇంకొక అర్థమయ్యే భాషలో చెప్పాలి. నువ్వు తెలుగులో మాట్లాడేందుకు అర్థం కాదు కదా. అర్థమవుతుందా? అంటే మనుష్యుడు మాట్లాడుతున్న మాటను దేవునికి అర్థమయ్యేటట్లుగా ఆయనతో మాట్లాడి ప్రతి విషయాన్ని మనతో అందించటానికి ఎలా ఉన్నాడంటే ఆయన కొత్త నిబంధనకు ఎలా ఉన్నాడు? ఆయన మధ్యవర్తి. క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని రాయబడింది. అంటే ఏ హేతువు చేత ఆయన ఈ విధంగా ఉన్నాడు అంటే తన రక్తము ద్వారా, క్రీస్తు యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుందట? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు. నిర్జీవ క్రియలు. ఏది నిర్జీవ క్రియలు? జీవక్రియలు వేరు, నిర్జీవ క్రియలు వేరు. జీవక్రియలు అంటే అర్థం ఏంటి? జీవక్రియలు అంటే అది జీవం అంటే ఏంటి చెప్పండి? క్రియ అంటే పని, జీవం అంటే బ్రతికుండగా చేసే పని. నిర్జీవము అంటే చచ్చిన వారిని నిర్జీవులు అంటారు. అయితే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి
జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏమి శుద్ధి చేస్తుందంట మనల్ని? క్రీస్తు యొక్క రక్తము మనలను ఎక్కువగా, ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి, ఆ హేతువు చేతే మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందు నిమిత్తము. మళ్ళీ ఇక్కడ మాట మనకేమనపడుతుంది? పిలువబడిన వారు. చాలామంది అనుకుంటూ ఉంటాము, ఏం చాలామంది వస్తున్నారు, ఎందుకు వీళ్ళు ప్రార్థనకి రారు అంటే, నువ్వు పిలువబడ్డావు కాబట్టి నువ్వు వచ్చావు. ఇక్కడ కూర్చున్న మీ అందరినీ ఆయన పిలిస్తేనే వచ్చారు. నేను పిలిస్తే వస్తారా? మీరు పిలిస్తే వస్తారా? రారు. ప్రార్థనకు రమ్మని నువ్వు ఎంత బలవంతంగా ఆయన తీసుకుని వెళ్ళు, ఉంటాడేమో చూద్దాం. ఉంటారా? కూర్చోలేరు. ఆయన పిలిస్తే వస్తారు. అందుకే ఆయన సన్నిధిలోనికి వచ్చిన వారందరూ కూడా పిలువబడిన వారే. అంటే పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందటానికి, ఈ పిలువబడిన వారికి ఏమి వాగ్దానం ఇచ్చాడు ఆయన? నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన క్రొత్త నిబంధనకు ఏమై ఉన్నాడు? మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే పిలువబడిన వారికి ఏమి ఇవ్వటానికి ఆయన? ఎలాంటి స్వాస్థ్యం అది? నిత్యమైన స్వాస్థ్యము. నిత్యమైన స్వాస్థ్యం, అన్నిటికీ నీ దగ్గర నుంచి తీసేయలేని స్వాస్థ్యం అది. అది ఇవ్వటానికి ఆయన క్రొత్త నిబంధన అనగానే మనకేమంటుంది? అందుకే యేసుక్రీస్తు వారు చెప్తాడు, వారికి పస్కా బలిని, ఆ పస్కాను ఇస్తున్న క్రమంలో, ఇది మీ కొరకైనా నా శరీరం, ఇది మీ కొరకైనా నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. అంటే క్రొత్త నిబంధన మీకు గుర్తు రాగానే మొదటికి ఏం కనపడాలంటే రక్తముతో కూడిన నిబంధన. రక్తముతో కూడిన నిబంధన, ఆయన రక్తముతో కూడిన నిబంధన ఇది. ప్రజలందరినీ పరిశుద్ధపరిచి దేవుని ఎదుట నీతిమంతులుగా కనపరచాలని ఆయన తన రక్తాన్ని అర్పించి శిబిరము వెలుపట ఏమయ్యాడు? ఆయన శ్రమ పొందాడు. శిబిరము వెలుపట ఏ విధంగా శ్రమ పొందాడో చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనము. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువను మోసుకొని కపాలము అనబడిన స్థలమునందు ఆ చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గోల్గతాను పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరును సిలువ వేసిరి. అంటే శిబిరము వెలుపట ఆయన శ్రమ పొందాడు. ఆ శ్రమ పొందే క్రమములో శిబిరమునకు ఆయన తన రక్తమంతా కూడా చిందించి, శిబిరము వెలుపట ఆయన మనందరకు దహన బలిగా ఆయన దహించబడ్డాడు. మనందరి కొరకు. వేటి రక్తము కూడా మనుషుల యొక్క పాపాలను తీసివేయలేవు. జంతువుల యొక్క రక్తము మనుషుల యొక్క పాపాలను తీసివేయలేదు. మనిషిని పవిత్రపరచాలంటే పవిత్రుడైన దేవుని రక్తం కావాలి. అది దేవుని రక్తమే అయి ఉండాలి. ఆ రక్తము ద్వారా మాత్రమే మనిషికి విమోచనం కలుగుతుంది. అలా విమోచించటానికి క్రీస్తు వారు ఎక్కడ శ్రమపడ్డాడు? గవిని వెలుపట. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 18వ వచనము. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 18వ వచనము. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట
ముందుగా ప్రచురపరిచిన విషయము ఇలాగూ నెరవేర్చాను. అంటే దేవుడు తన ఏమని రాసిందమ్మ అక్కడ? దేవుడు తన క్రీస్తు దేవుడు తన క్రీస్తు అన్నాడు. ఇక్కడ మీరు పొరపాటు. దేవుడు ఎవరు, క్రీస్తు ఎవరు అనగానే మీకు కొద్దిగా సందేహం కలుగుతాం. దేవుడు అంటే తండ్రి, క్రీస్తు అంటే అభిషేక్తుడు. దేవుడు అంటే తండ్రి, క్రీస్తు అంటే అభిషేక్తుడు. అంటే ఆయన దేవుడు ఏమనుకున్నాడంటే క్రీస్తు అనబడిన అభిషేక్తుడు, అభిషేకించబడిన క్రీస్తు ఈ శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట పలికించాడు, ముందుగానే చెప్పించేశాడు. క్రీస్తు వస్తాడు. క్రీస్తు అంటే అభిషేక్తుడు. ఎవరి దగ్గర అభిషేకించబడ్డాడు ఆయన? యెహోవా నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ ఆయన మీద ఉండెను అని ఉంది. ఎక్కడ ఉంటుంది ఈ వాక్యము? యెషయా గ్రంథము 61. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉండెను, దీనులకు సువార్తమానమును ప్రకటించుటకు. యెహోవా ఎవరు అభిషేకించారంట ఆయన్ని? అందుకే అంటున్నాడు తన క్రీస్తు. దేవుడు తన క్రీస్తు శ్రమపడనని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చాడు. అంటే దేవుడు ముందుగానే అభిషేకించుకున్నాడు. క్రీస్తు అనబడిన కుమారుణ్ణి ముందుగానే మనందరి కొరకు ఆయన ఏం చేశాడు? అభిషేకించాడు. ఒక సేవ చేయాలంటే ఒక సేవకుని అభిషేకం ఉండాలి. ఒక సేవ చేయాలంటే సేవకుడికి ఏముండాలి? అభిషేకం. ఒక రాజు అవ్వాలంటే రాజుకి ఏముండాలి? అభిషేకం. ఎన్నిక. అభిషేకం అంటే ఏంటి? ఎన్నిక. ఆ ఎన్నికను బట్టి అతడు సేవ చేస్తూ ఉంటాడు. అలాగే క్రీస్తును కూడా ఆయన అభిషేకించుకున్నాడు. దేని కొరకు? తన సువార్తను భూమి మీదకి వచ్చి ప్రకటించాలి. ప్రకటించిన ఆయన ప్రాయచిత్త బలిగా తన రక్తాన్ని, స్వరక్తాన్ని అర్పించి ఆయన అందరి కొరకు ఆయన దహన బలి పశువుగా ఆయన వధించబడాలి. ఇప్పుడు అరణ్యంలో మనం ఇంకో చోట చూసాం. ఒక మేక తల మీద చేతులుంచి ఆ మేకను తీసుకొని ఎక్కడ వదిలిపెట్టాలి? ఎక్కడ? పాళ్యము అంటే అరణ్యములో తీసుకొచ్చి వదిలిపెట్టాలి. అందుకే యోహాను భక్తుడు అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. లోక పాపాలు. లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? మనుషులంటే మట్టి కాదోయ్. దేశం అంటే మట్టి కాదోయ్. దేశం అంటే మనుషులు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. ఇదిగో లోకములో ఉన్న మనుషుల పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనుషుల పాపములు, లోకములో ఉన్న ప్రతి మనుషుల పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన పాపాలను మోసుకొని పోతున్నాడు. అదే క్రమములో మనలను పరిశుద్ధపరిచాడు. పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, అనీతిమంతులైన మనలను చూడండి, ఎక్కడుందో వాక్యం చదవండి. పేతురు పత్రిక అదేం చెప్పమ్మా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము
ఇంకా కనిపెట్టుచుండగా పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎలా వెళ్ళి సువార్తను ప్రకటించాడంట ఆయన? ఎలా వెళ్ళి ప్రకటించాడంట? ఆ దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడంటే, ఈ దినాలు కూడా నోవహు దినాలుగానే ఉన్నవంటే మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు కూడా నోవహు దినాల్లాగే ఉంటాయి. అంటే మనుష్యుడు దేవుని విసర్జించేస్తాడు, మనుష్యుడు దేవుణ్ణి విసర్జిస్తాడు. అంటే దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు. ఎవరి యొద్దకు? అవిధేయులు. విధేయులు వేరు, అవిధేయులు వేరు. విధేయులు అంటే వినేవాళ్ళు అని అర్థం, వినేవాళ్ళు లోబడేవాళ్ళు అని అర్థం. అవిధేయులు అంటే విన్నవాళ్ళు, వ్యతిరేకులు అని అర్థం. అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఎలా ప్రకటించాడు వారికి? చెరలో ఉన్న ఆత్మలంటే బంధించబడిన ఆత్మలకు సువార్తను ప్రకటించాడంట. ఎవరి ద్వారా? అవిధేయులంటే బంధించబడి ఉన్న ఆత్మలకి. ఎవరి ద్వారా సువార్తను ప్రకటించాడు? నోవహు ద్వారా. నోవహులో నుండి సువార్తను ప్రకటించాడు. ఆయన ఆత్మరూపిగా వెళ్ళి అన్నాడు. ఆత్మరూపిగా ఎవరిలోనికి వెళ్ళాడు? నోవహులోనికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ప్రకటిస్తే ఎవడన్నా నమ్మాడా? నమ్మల. అందుకే చెప్తున్నాడు, ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. 8 మంది కాపాడబడ్డారు అంత సువార్తను ప్రకటిస్తే. కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతము మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు అన్నాడు. అనీతిమంతుల కొరకు అన్నాడు. అనీతిమంతులంటే నీతిమంతులా కాదా? అనీతిమంతులంటే నీతిమంతులకు వ్యతిరేకులు అని అర్థం. అనీతిమంతులు అంటే నీతి లేనివాళ్ళు అని అర్థం. నీతి అనేది ఏమి కూడా లేనివారు, మంచి అనేది ఏమి కూడా లేనివారు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడ్డాడు, ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకేసారి శ్రమపడ్డాడు. ఒకేసారి శ్రమపడ్డాడు. కాబట్టి మనుషులను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన ఏ విధంగా శ్రమపడ్డాడు? మనుషులందరి కొరకు కూడా గవిని వెలుపట ఆయన ఏం చేశాడు? శ్రమపడి ఆయన ఏం చేశాడు? మనందరినీ కూడా బ్రతికించాడు. ఎవరిలో? క్రీస్తులో బ్రతికించాడు. క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. అందుకే చదవండి ఒకసారి 2వ అధ్యాయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి ఎదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములకు మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అన్నాడు. ఆయన పాపముల విషయమై మనము పాపముల విషయమై చనిపోవాలి. పాపముల విషయంలో ఏమైపోవాలి? అందుకే నిర్జీవ క్రియలు అందులోనే పాపముల విషయంలో చనిపోయి
నీతి విషయంలో జీవించాలి, నీతి విషయంలో జీవించాలని ఆయన తానే తన శరీరమందు మన పాపాలను ఎక్కడ వేశాడంట? మ్రాను మీద మోసుకొనెను. మోసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడనా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? శిబిరమునకు వెలుపటకి. లోక పాపాలన్నీ మోసుకొని శిబిరము వెలుపటకి వెళ్ళి ఆ లోక పాపాలన్నిటినీ కూడా తన రక్తము చేత కడిగి వేసి మనందరినీ కూడా పవిత్రపరుచుకున్నాడు. ఎలా పవిత్రపరుచుకున్నాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకునే. సంఘం అంటే ఎవరు? సంఘము అంటే ఎవరు? సంఘము అంటే ఎవరు? ఆయన పిల్లలు. సంఘము అంటే ఆయన పిల్లలు. శిబిరము, పాళ్యము ఇవన్నీ కూడా ఒక జనాంగాన్ని చూపిస్తున్నాయి, ఒక జనాంగాన్ని చూపిస్తున్నాయి. ఆ దినాల్లో ఇజ్రాయేలు నివసిస్తున్న దాన్ని పాళ్యము అన్నారు. అది ఒక జనాంగాన్ని చూపిస్తుంది పాళ్యము అంటే. సంఘము అంటే పోస్పాడ్లో ఉన్న క్రీస్తు సువార్త సంఘము కాదు. సంఘము అంటే ఇంకొక సంఘము కాదు. ఈ సంఘాలన్నిటినీ కలిపి సార్వత్రిక సంఘములు. ఈ సంఘముల్లో ఉన్న ప్రజల కొరకు ఆయన వాక్యమనబడిన ఉదక స్నానము చేత పవిత్రపరుచుకోవటానికి ఏం చేశాడు తెలుసా? ఆయన తనను తానే అప్పగించుకున్నాడు. తనను తానే అప్పగించుకోవటం అంటే ఎవరైనా బలవంతంగా తీసుకుని వెళ్ళాల, ఎవరైనా బలవంతంగా సిలువేయలేదు. తనకు తానే అర్పించుకున్నాడు. దేని కొరకు? సంఘము కొరకు. సంఘం అంటే ఎవరు? మనమే, తన పిల్లలే. తన పిల్లల కొరకు, తన పిల్లలను పరిశుద్ధపరచుట కొరకు ఏం చేశాడు? తనకు తానే అప్పగించుకున్నాడు. కాబట్టి పిలువబడిన వారు మాత్రమే ఆయన ఎదుగు వస్తున్నారు. పిలువబడిన వారు మాత్రమే. ఎప్పుడు పిలువబడ్డారు అంటే వీళ్ళు